ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ జన్మకే కాదు జన్మ జన్మలకి మన భార్య భర్తలమే. ఎలా మధ్యలో ఉన్నాడుగా మీ సత్రకాయన అన్న? ఏయ్, ఏమిటది? ఓహో, మర్చిపోయాను. ఆయన్ని మామగారు అని పిలవాలి కదూ. అలా మర్యాదగా పిలు, లేకపోతే నీ నాన్నని తాతని నేను అలాగే అంట. సరేనయ్యా మొగుడా, నీ నాన్న నువ్వే ఒప్పించకూడదు. శేఖర్, అయిన దారి అయినా ఇంకోళ్ళతో మనకి పని ఏంటి? నువ్వు మాత్రం పెళ్లికి రెడీగా ఉంటావు. నేను ఇప్పుడే రెడీ. ఆహా, ఇప్పుడు కాదు, నేను ఫోన్ చేసిన తర్వాత. ఎంత మంచి మాట. నీకు ముద్దు ప్రెజెంట్. అబ్బే ఏం లేదు, మాట వచ్చకన్నానంతే. నువ్వు ఒట్టి పెరికి మొద్దు. నేనే మొగాడైతేనా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏం చేస్తావు అంట. రేఖ, రేఖ, మిస్టర్ శేఖర్, మీకు ఫోన్. ఐసి. హలో. ఓహో రేఖ, నేను శేఖర్ని మాట్లాడుతున్నా. ఏమిటి, ఎందుకు అలా ఏడుస్తున్నావు? ఏం జరిగింది? నేను నా స్నేహితురాలు ఇంటికి వచ్చేసాను. డాడీతో గొడవ అయింది. ఇమీడియట్ గా నువ్వు ఇక్కడికి వచ్చి మనం వెంటనే పారిపోవాలి. ఆలస్యం చేస్తే ఆయన ఇక్కడికి వచ్చి నన్ను మళ్ళీ లాక్కుపోతాడేమో. అలా జరగటానికి వీల్లేదు. నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? 19 గోపాల్ స్ట్రీట్, లక్ష్మీ థియేటర్ పక్కనే. నేను వెంటనే వస్తున్నాను. ఎవరండి మీరు? శేఖర్. రేఖ ఎక్కడ? లోపల మీకోసం ఎదురు చూస్తున్నారు, వెళ్ళండి. రేఖ, నీకేం భయం లేదు, నేను వచ్చేసానుగా. ఎవరు? ఇన్స్పెక్టర్, నాకేం తెలీదు. తెలియకుండానే ఇంత దారుణాన్ని కొడిగట్టావా? ఇన్స్పెక్టర్, ఇతను అరెస్ట్ చేయండి. మోసం అంతా కుట్ట. ఏదో పెట్ట దెబ్బ తీసినట్టుంది. చిన్న గురువు గారు ఏం చేస్తున్నారు? మాతో పడతా అవరాత్రులారేటే. మీకోసం కాదు, శంకర్ బాబు కోసం. ఏమిటా కబుర్లు? ఎక్కడే చక్కెర మీద రక్క కదలకుండా ఎక్కడే కూర్చుంటాం అనుకున్నావా? ఎక్క ఎక్క. దిగండి. అటు అటు కొట్టండి, రాళ్ళు కొట్టండి. కొట్టుకొట్ట. సరిగ్గా త్వరగా కానివ్వండి. తీసుకెళ్ళి తీసుకెళ్ళ. ఏంటిది? చరిత్ర జీవన్ గారు కాలు దారిపోన్నది. వెళ్ళి వెళ్ళ వెళ్ళ. చిన్న ఏం నాన్న? అదే నాన్న. అర్సా నాన్న? అవును నాన్న. 50-50. నాన్న 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 నా పర్సు నా పర్సు నా పర్సు నా పర్సు. నాన్న. కానిస్టేబుల్ గారు, కానిస్టేబుల్ గారు రండి. ఏంటి? అదే ఏం లేదండి, ఏం పని చేయాలి మావాడు అడుగుతున్నాడు. వాడి పెండాకుడు పని చేయం. అసలే పర్సు పోయి నేడుస్తుంటే అదేం కారణం? 6 మాసాల నుంచి ఇలాగే జరుగుతుంది. జీతం రావడం, పర్సు పోవడం, జీతం రావడం, పర్సు పోవడం. అందుకే ఇలాగున్నారండి. ఆయనేమి ఇలా లేరండి, నువ్వే ఇలా ఉన్నావు. ఏమండి మీ పర్సు వెతకమంటారండి? ఏమి వెతకలేదు, వెళ్ళి పని చూసుకుని వెళ్ళండి. దొరికింది. సారండి, ఇది రాయండి. నీ మొహం వెళ్ళాలి. శేఖర్ బాబు ఇక్కడ? శేఖర్ బాబు
అడుగో. శేఖర్ బాబు, ఇక్కడి నుంచి తప్పించుకోవడం ఏమంత సులభం కాదు. ఈ ఏరియా అంతా బంధించేశారు. రా చూపిస్తా. తాళాలు కొట్టాల్సిన ఈ చేత్తో రాళ్ళను కొట్టాల్సిన కర్మ పట్టింది. కర్మ కర్మ. తిన్నది అడగటం లేదు, పనేదైనా చూడు గురువా, నువ్వేగా కూని రాగాలు తీసింది. కరెక్ట్. ఏదో గిట్టుబాటు అవుతుంది కదా అనుకున్నాను. రోజుల్లా కష్టపడితే బాగా కడిగేసి ఇస్తున్నారయ్యా. ఎంత? 2.5. అదెవరికి కావాలి? చిన్న ఏనాన్న అదే నాన్న. పరుతా నాన్న. అవును నాన్న. 50-50. నాన్న 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 నాన్న. ఎస్ సార్. తాతాగానే కొడుతున్నారా? ఎస్ సార్. ఎస్ సార్. మంచి ఖాళీగా మాట్లాడుకుంటారు మీరు. అలా. ఇలారా. ఏం లేదు సార్, ఇతను కొత్తగా ఇది ఇక్కడి నుంచి తప్పించుకోవడం సులభంగా అని చెప్తున్నాను, అంతేనండి. ఏం చేస్తున్నారు? చూస్తున్నాం సార్. చూడటానికి వచ్చారా, పని చేయడానికి వచ్చారా? పని చేయడానికి వచ్చారు సార్. వెళ్ళి పని చేయండి. అలాగే సార్, అలాగే. ఏం దబాయింపు, ఏం దబాయింపు? చూసేవాడికి ఏం తెలుస్తుంది, చేసేవాడి కష్టం. చిన్న ఏమన్నా సాయంకాలంలోగా ఆయన గారి జేబు వరకు దింపాలి. సాయంకాలం కదా, బోర్డంత టైం ఉందిలే. చిన్న ఏనన్నా అదే నాన్న. పర్సా నాన్న. అవును నాన్న. 50-50. నువ్వు వదిలేటట్లేదే. దొరికిందా? అవును సార్, మీకోసం ఎదుగుతున్నాం, తిరిగి ఇచ్చేద్దామని. నీకు ఇద్దాం అనుకున్నాం, మీరే వచ్చి దూకారు. నా పర్స్ దొరికింది. చిన్న ఇంకేముంది నాన్న? కత్తిరించే చేతులు కాయలు కాచిపోయా గురు. మేము ఇక్కడ సీరియస్ గా ఆలోచిస్తుంటే నేను అసంటరా? రేపటి నుంచి బండ పని మానేద్దామా అని. నోరు మీరా శిశువా? ఎక్కడ చేరాడా మీరంతా? ఏం లేదు, తాటికలు దయట ఎలా ఉంటుందని చెప్పి కానిస్టేబుల్ గారు, డ్యామ్ ఎక్కడ కడుతున్నారండి? ఈ లోయ అవతలే. చాలా దూరం అండి? చాలా దగ్గర, ఓ మైలు ఉంటుంది. ఆ నది చాలా పెద్దదా అండి? అమ్మో, చాలా పెద్దది. లోతు కూడా ఉంటుందా అండి? ఓ చాలా లోతు. అవును, ఇంతకీ ఇన్ఫర్మేషన్ అంతా నీకెందుకు? అది మాకెలాగూ ఆ డ్యామ్ ని, ఆ నదిని చూసే అదృష్టం లేదు కదండి, వినైనా సంతోషిద్దామని. ఆహా, తర్వాత తీరిక సంతోషింది కానీ నాడు నాడు. శేఖర్ బాబు, ఇప్పుడు అర్థమైంది. అన్ని మేకలే. చిక్కర్ మెర్రక్క. లేకున్నా బాబు కళ్ళెట్టి ఆలోచిస్తున్నాడు, నువ్వు కళ్ళెట్టి చూడు. కొట్టావా అంతా తిక్కింది. హలో, ఓ చక్రవర్తి గారా? అబ్బాయి దగ్గర నుంచి కేబుల్ వచ్చిందండి. పరీక్షలు ముగించుకొని వచ్చే నెలలో వస్తున్నట్ట. రాగానే వివాహం వైభవంగా జరిపించారు. ఓ శాంతినగరం గురించా? మీరేమీ కంగారు పడకండి, అతి త్వరలో ఆ గ్రామం మన స్వాధీనంలోకి వస్తుంది. కత్తి చేయలేని పని తడిగుడ్డ చేస్తుంది. ఆ మూర్ఖుణ్ణి ఎలా ఖాళీ చేయించాలో నాకు బాగా తెలుసు.